₹1,00,00,000 సంపాదించి ఒక ఐడియా చెప్తాను, ఎండ్ వరకు చూడు. లేదా ₹1,00,000 నీకు ఏది కావాలంటే ఒక జెన్యున్ ఐడియా. సో మరి ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ ఇష్టము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ₹1,00,00,000 సంపాదించాలనుకుంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, వాటిని ఒక ₹250 ఉన్నటువంటి ఒక వస్తువు ధర, ఏదో ఒక వస్తువు తీసుకోండి. ఆ వస్తువు ఎంత ఉండాలంటే ₹230 ఉండాలి. ఓకే, మరి దాన్ని మనము ఆ ₹230 ఎలా సంపాదించాలి అంటే, సో 230 ఇంటూ 43,478 మంది అంటే 43,478 మందికి నువ్వు ఆ ఒక్క వస్తువుని అమ్మితే నీకు ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ₹1,00,000 కావాలి అనుకుంటే నువ్వు ₹230 కలిగినటువంటి వస్తువుని 435 మందికి అమ్మితే నువ్వు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇలాంటివి ఎక్కడ జరుగుతాయి అనుకుంటే మీరు అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ మల్టిపుల్ వస్తువుస్ అంటే ఒక వస్తువులే ఉంటాయి, కాకపోతే అవి కొన్ని స్టాక్ అయితే ఫుల్గా ఉంటాయి. ప్లాట్ఫామ్స్లో పెట్టి మీరైతే అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఒక కుకీ అనుకోండి, లేకపోతే మీరు ఏదో ఒకటి తయారు చేస్తున్నారు, మీరు ఒక సైడ్ ఇన్కమ్గా ఏదో ఒకటి, కాకపోతే అది రిపీటెడ్గా మనం తయారు చేస్తూ ఉండాలి. ఓకే, అది జనాలు తీసుకోవడం జరగాలి. ఒక టార్గెట్ పెట్టుకో, మనం 43,000 మందికి అమ్మాలి ₹230 కలిగినటువంటి వస్తువుని అని టార్గెట్ పెట్టుకొని నీ వర్క్ చూసుకో. సో ఇందులో మాత్రం టోటల్గా నువ్వు ఒక పుస్తకంలో పెట్టుకొని దాంట్లో ఎంతమందికి అమ్మావు టిక్ చేసుకుంటూ నీట్గా ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది, లేదా ₹1,00,000 అయినా సరే. మరి ఇలాంటి ఐడియా నీకు బాగుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. మరి ఇట్లాంటి మోటివేషనల్ వీడియోస్ మన దాంట్లో చాలా ఉంటాయి, ఇంకా వస్తాయి. ఓకే, వీడియోస్ లైక్ చేయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.